ఓటీటీలో అందరినీ ఇప్పుడు మెప్పిస్తున్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. కొంచెం థ్రిల్, కొంచెం ఎమోషన్, కొంచెం కామెడీ, ఇంకొంచెం మానవత్వం కలిపి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. జస్ట్ 8 కోట్ల రూపాయలతో ఈ సినిమాని తమిళంలో తీసిర్రు. ఓన్లీ తమిళంలో మాత్రమే థియేటర్లలో రిలీజ్ అయింది. అక్కడ 75 కోట్ల కలెక్షన్లు చేపట్టింది. పర్ఫెక్ట్ గా తీస్తే చిన్న సినిమాలు కూడా చాలా బాగా ఆడతాయి అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓటీటీలోకి వచ్చేసరికి జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో మొత్తం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ మొత్తం 5 లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే మాత్రం శ్రీలంకలో ఉన్న ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ హెడ్ ధర్మదాస్, శశికుమార్ ఈ ధర్మదాస్ అనే క్యారెక్టర్ లో నటించిండు. అతని భార్య పేరు వాసంతి, ఆమె ప్లేస్ లో సిమ్రాన్ నటించింది. వీళ్ళిద్దరికి 2 కొడుకులు. సో వీళ్ళు శ్రీలంకలో అక్కడున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా బతకలేకపోతారు. ఫుడ్ కూడా దొరకని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలవక అక్రమంగా భారతదేశంలోకి పారిపోయి వచ్చి రామేశ్వరం టౌన్ లో కేశవనగర్ కాలనీలోకి ఎంటర్ అవుతారు. అదే రోజు అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇస్తారు అదే రోజు. అదేంటంటే శ్రీలంక నుంచి అక్రమంగా వచ్చిన ఒక ఫ్యామిలీ వల్ల ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని చెప్పి పోలీసులు స్టేట్మెంట్ ఇస్తారు. దాంతో వీళ్ళు వాళ్ళ ఐడెంటిటీని దాపెట్టుకొని ఆ కేశవనగర్ కాలనీలో స్థిరపడిపోతారు. అదే టైంలో ఈ సినిమాలో ఒక మధ్యతరగతి వ్యక్తి పడే కష్టాలు, భావోద్వేగాలు, పక్కింటోళ్లతో ఉండే అనుబంధాలు, కాలనీలో మనుషుల మధ్య ఉండే అనురాగాలు, ఇట్లాంటివన్నీ ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా చూపిస్తారు. ధర్మదాసు ఈ ఫ్యామిలీ హెడ్. మన తెలుగు సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ టైపు ఈ ధర్మదాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో ఎవరైనా వ్యక్తి తనని పలకరించే కంటే ముందే తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందే పలకరిస్తుంటాడు. రాముడు మంచి బాలుడు లేదా రేలంగి మావయ్య లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో ఈ ధర్మదాస్ సాధిస్తాడు. మొత్తం కాలనీ అంతా ఆయనకు ఫ్యాన్స్ అయిపోతారు. లాస్ట్ సినిమా ఎండింగ్ లో ఈ పోలీసులు వీళ్ళే బాంబ్ బ్లాస్ట్ కి కారణం అని చెప్పేసి కాలనీకి వస్తారు. దాంతో కాలనీ అంతా తిరగబడి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతారు. ఈ మొత్తం సినిమాలో ఎక్కడా కూడా ఒక చిన్న సీన్ కూడా అసభ్యకరంగా ఉండదు. అంతేకాదు ఎక్కడ బోర్ కొట్టదు. ఎడిటింగ్ అయితే సూపర్. అసలు హ్యాపీగా ఫ్యామిలీతో సహా కూర్చొని సినిమాని చూడొచ్చు. ఫైనల్ గా ఆ బాంబ్ బ్లాస్ట్ కారణం వీళ్ళేనా లేకుంటే వేరే ఎవరైనా ఈ విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని మంచి మూవీ అప్డేట్స్ కోసం మా 4th Estate ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.